హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ బిస్కెట్ తయారు చేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మనం ముందుగా ఒక 1/4 కిలో చికెన్ తీసుకున్నానండి. అలాగే 2 ఉల్లిపాయలు తరుగుకున్నానండి. అలాగే కొద్దిగా మసాలా ఎల్లుల్లిపాయలు, అలాగే కొత్తిమీర కప్పు తరుగుకున్నానండి. అలాగే కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 2 కాయలు, అలాగే సాల్టు, కారం, మసాలా, అది ఒక నిమ్మకాయ బద్ద తీసుకున్నానండి. అలాగే కార్న్ ఫ్లవరు, కొంచెం జీలకర్ర, బన్ పొడి, ఆయిల్ అండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దామండి. స్టవ్ వెలిగించుకుందామండి. దాని పాత్ర పెట్టుకుందామండి. వాటర్ పోసుకుందామండి. మూడు సార్లు శుభ్రంగా కడుక్కు పెట్టుకున్న చికెన్ ఈ వాటర్లో వేసుకుందామండి. కొద్దిగా నీసు పచ్చడి పోయేదాకా చికెన్ పసుపు వేసుకుందామండి. సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు ఫుల్గా కలుపుకుందాం శుభ్రంగా, పచ్చాసన పోద్దని. ఈలోపు మనకి 2 కోడిగుడ్లు పగలు కొట్టుకుందామండి గిన్నెలో. సొన్నంత కచ్చుని బాగా పిలుపుకుందామండి. లడ్డు పొడి తీసుకొని ఉందామండి. ఇది బాగా చేతితో కలుపుకుందామండి. ఇది కలుపుకొని పక్కన పెట్టుకుందామండి. పొయ్యి మీద పెట్టుకున్న చికెన్ ఉందామండి. మన ఛానల్ని కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. పోయింది, ఇది ప్లేట్లు తీసుకుందామండి. చికెన్ ఇలా చిన్న ముక్కలు కింద చేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా 2 ఉల్లిపాయలు కోసుకున్నాం, ముక్కలు వేసుకుందామండి. 2 పచ్చి, అలాగే అల్లం వెల్లుల్లి నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి, 2 చెంచాలు కార్న్ ఫ్లవర్ వేసుకుందాం. సరిపడగా కారం ఉంది, సరిపడగా ఉప్పు, నూరు పెట్టుకున్న గరం మసాలా, కొంచెం కరివేపాకు, అది పోసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం, ఒక నిమ్మ బద్దాన్ని పిండుకుందాం. బాగా ఆ పీసులు పట్టేలాగా కలుపుదామండి. దీన్ని బాగా కలుపుకుందాం ఫ్రెండ్. ఇందాక అన్నీ వేసి కలిపి పెట్టుకున్న చికెన్ని చేసుకున్నామండి. ఇప్పుడు ఈ బిస్కెట్ని తీసుకొని ఈ ఎగ్లో ఇలా ముంచి, ఇలా ముక్కల్లో కూడా ఇలా ముంచి, ఇలాగ అన్నీ ఇలాగే తీయాలి. ఇలా పక్కన పెట్టుకోండి. ఈ చికెన్ని మీరు ఇప్పుడు గుడ్డు బ్రెడ్లో ముంచిన చికెన్ చేసుకున్నాం కదండి, బిస్కెట్ని ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఇడ్లీ ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. పెట్టుకుందామండి.
ఇప్పుడు పాత్ర వేడెక్కించుకొని ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కాలి ఫ్రెండ్స్. ఆయిల్ మరిగిందండి. ఇందాక మనం అన్ని కలిపెట్టుకున్న చికెన్ బిస్కెట్ వేసుకుందామండి ఒకటి. బాగా చిన్న మంట మీద ఫ్రై చేసుకుందామండి. సిమ్లో పెట్టుకున్న ఫ్రై చేసుకుందామండి. తీసుకుందాం, ప్లేట్లోకి తీసుకుందాం. రంగులంతా పోయేదాకా తీసుకుందాం. ఇప్పుడు మిగిలి కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. తవా తీసుకుందాం. కొద్దిగా ఇలా చల్లుకుందాం. నిమ్మకాయ పిండుకుందాం ఫ్రెండ్స్. టేస్ట్ చేసి చెప్తాము. ఏమి టేస్ట్ వచ్చిందండి. చికెన్ చేయండి బాగా. అబ్బా ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.